చక్కగా మీ గృహాల దగ్గర అప్పుడప్పుడు సువార్త కూటాలు ఏర్పాటు చేసుకోండి. కూటం ఏర్పాటు చేసేటప్పుడు సమాజంలో అన్ని జనులు ఉంటారు, అక్కడ సిచ్యువేషన్ చూడండి. చక్కగా వాళ్ళకి దేవుని వాక్యం వినిపించడానికి ఏర్పాటు చేసి అందరికీ సమాచారం పంపించి, ఈరోజు మా ఇంటి దగ్గర కూటం పెట్టుకుంటున్నాం, ఇంట్రెస్ట్ ఉంటే కలవండి అని ఆహ్వానించి చక్కగా గృహకూటం ఏర్పాటు చేసుకోండి. కొంతమందికి బయట పెట్టే స్తోమత ఉండదు. అన్న బయట ఆ లైట్, ఆ సౌండ్ సిస్టమ్, ఆ స్టేజ్ ఇదంతా మా వల్ల కాదన్నా అంటే కనీసం ఇంట్లోనన్నా పెట్టుకొని, నీ ఇంట్లోనన్నా పెట్టుకొని అన్నోళ్ళను అక్కోళ్ళను ఆహ్వానించి నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురిని పిలువు, కూర్చోబెట్టు. ఆ స్వీట్ హార్ట్ ఏదో కొద్దిగా తీసుకొచ్చి భద్రం చేసుకో. కూటం అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టు. అర్థమైందా? ఇది ప్రసాదం కాదు, ప్రార్థనకు వచ్చారు కాబట్టి ఏదో నా గిఫ్ట్ అని పెట్టు. ఉంటే అంత చాయ్, లేకపోతే కాసిన మజ్జిగి, అయిగోళ్ళు అయితే మంచినీళ్ళు. కానీ గృహకూటం పేరుతో సమాజానికి సువార్త ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉందని మర్చిపోవద్దు. ఏ విధము చేతనైనను దేవుని వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయడానికి నీ సమాజంలో ఉన్న వాళ్ళకి నీ ద్వారానే పరిచయం చేయాలా, ప్రచురం కావాలా, పరిచయం కావాలా. మరి ఇంతవరకు నీ ఇంటి దగ్గర ఒక చిన్న ప్రేయర్ కూడా పెట్టకపోతేవి నువ్వు నీ ఇంటి చుట్టుపక్కల ఉన్న నలుగురికి దేవుని వాక్యం ఎలా అందిస్తావు? కాబట్టి బహిరంగంగా పెట్టుకునే స్తోమత లేకపోతే కనీసం గృహంలోనైనా ఏర్పాటు చేసుకొని, ఒక మాట శామ్కి ఫోన్ చేస్తే శామ్ పంపిస్తాడు. దైవజనులు అంటారు, ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు, వచ్చి దర్శిస్తారు, చక్కగా కూటం పెట్టి వస్తారు. నీ ఇంటి వారిని, బంధువుల్ని, నలుగురిని పిలుచుకో. వాళ్ళ మనసు నొప్పించకుండా దేవుని ప్రేమను వాళ్ళకు పరిచయం చేసి యేసయ్య శుభవార్త వాళ్ళకి అందించి వస్తారు. ఆ దీవెన నీ కుటుంబానికి ఉంటుంది. తెలుసా నీకు అకుల ప్రిస్కిల్లా దేవుని పరిచర్య జరగటానికి తమ ఇంటిని అప్పగించారు. కొర్నేలి అనేవాడు పేతురును ఆహ్వానింపజేసి, పేతురు వచ్చేసరికి తన బంధువులందరినీ ఆ ఇంట సమకూర్చాడు. పేతురు వచ్చి వాక్యం మాట్లాడుచుండగా పరిశుద్ధాత్మ వినుచున్న వారందరి మీదికి దిగేను అని రాసుంది. పేతురు అన్నాడు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా వీళ్ళని ఎవడైనా ఆటంకపరచగలడా అని. దీనాత్ములైన అన్యులు భక్త కొర్నేలి గృహమందు సమకూడగా